అమ్మ మీ పేరు? వెంకట నరసింహ సార్, పూజారి వెంకట నరసింహ. ఏం చదువుతున్నారు అమ్మ మీ పిల్లలు? అమ్మాయి 9th క్లాస్ చదువు. 9th క్లాస్ చదువుతున్నారు. రోడ్డు కావ్య. ఎలా అనిపిస్తుంది మీటింగ్ కండక్ట్ చేశారు కదా ఈరోజు టీచర్స్తో పేరెంట్ మీటింగ్? ఇంతకుముందు ఎప్పుడు నేను రాలేదు, ఈరోజే ఫస్ట్ టైం రావడం. చాలా చదువుతుంది మీ పాప ఈ స్కూల్లో? పాప 4 సంవత్సరాల నుంచి చదువుతుంది. 4 years నుండి ఇదే స్కూల్లో చదువుతుంది. సో ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా ఈ విధంగా మీటింగ్ కండక్ట్ చేశారా? ఎప్పుడు చేయలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్. చాలా బాగుంది ఈరోజు ఏం మాత్రం. చెప్పారు అసలు? ఏం చెప్పారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు ప్రస్తుతానికి. అమ్మాయి మా పాప తిరుపతి కూడా వెళ్ళొచ్చింది, గేమ్స్ కూడా వెళ్ళింది. చాలా బాగా ఒక్కతే వెళ్ళింది, అయినా కూడా మేము ఫీల్ అవ్వలేదు. చాలా బాగుంది. అంటే ఈరోజు మీటింగ్ కండక్ట్ చేశారు కదా, మీటింగ్లో అసలు ఏం చెప్పారు, మీకేం చెప్పారు, మిమ్మల్ని వాళ్ళు ఏం అడిగారు యాక్చువల్లీ? ఏమడిగారు, మామూలుగా చదువుతుందా అని అడిగారు సార్. బాగా చదువుకుంటుందని చెప్పారు మేడం గారు. బాగానే చూసుకుంటున్నారు ప్రస్తుతానికి, నాకు తెలిసిందంతవరకు సార్. అంటే గతంలో కూడా పిల్లలకి అమ్మఒడి ఇట్లా వేసాడు జగన్, ఇప్పుడు ఏం వేయట్లేదని చాలా మంది అంటున్నారు. వేస్తే ఏం సుఖం సార్, ఏమన్నా ఉన్నాయా, మనం ఏమైనా తిన్నామా? అది చదువుకోవడానికి దేనికి పనికిరాని విషయాలు అవన్నీ. మనం చేసుకుంటానే ఉన్నాం. ఎలా ఉంది ఇప్పుడు లోకేష్ గారు మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ విద్యాశాఖ మంత్రికి కూడా ఉన్నారు, ఎలా చేస్తున్నారు లోకేష్ గారు యాక్చువల్? చేస్తున్నారు సార్. లో మేము చాలా సార్లు వచ్చారు, బాగా కలిశారు, మాట్లాడారు. చాలా బాగుంది సార్. ఎలా ఉంది ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు చాలా సంతోషంగానే ఉంది. 6 నెలలు అయింది, ఏం బాగోలేదు, జగన్ ఉంటేనే బాగుండేది అంటున్నారంట, నిజమేనా? అలా అనుకుంటా ఉంటారు. చాలా బాగుంది ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి. గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా? వచ్చింది సార్, డబ్బులు కూడా పడినాయి మాకు. ఫ్రీ గ్యాస్ బండి వచ్చింది సార్. మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది మీటింగ్కి వచ్చారు? బాగా పర్వాలేదు సార్, బాగానే ఉంది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అందరికీ పనులు ఉన్నాయి సార్. ఫస్ట్ పనులు ఉన్నాయి అందరికీ, చక్కగా బాధలన్నీ తీరిపోయినాయి. ఎక్కడి నుండి వస్తున్నారమ్మా మీ పిల్లలు? ఎర్రబాల నుంచి మేము ఆటోలో పంపిస్తాం సార్. కొంచెం మనోసారి యాక్సిడెంట్ అయింది సార్, అప్పటి నుంచి కొంచెం భయంగా ఉంది. బస్సులో అనేది నేపథ్యం మంచి. ఇప్పుడు మీటింగ్కి ఎందుకు వచ్చారు అసలు యాక్చువల్లీ, మీరు ఎవరు రమ్మన్నారు? పేరెంట్స్ మీటింగ్ అని రామన్నారు సార్, వచ్చాము. ఏం చెప్పారు పేరెంట్స్ మీటింగ్లో? అది పిల్లలు నీట్గా రావాలి, స్కూల్కి డైలీ రావాలి, మీరు ఎలా చదువుతున్నారో చెప్తున్నాను. గత 5 ఏళ్ళు ఎప్పుడైనా ఎట్లాంటి మీటింగ్ పెట్టారా? లేదు సార్, ఇప్పుడే మొదటి సార్. గత 5 ఏళ్ళు ఎప్పుడైనా మీటింగ్ పెట్టి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు ఏంటనేది ఎప్పుడైనా చెప్పారా? పిలిచి చెప్పారు సార్. ఎలా అనిపిస్తుంది టీచర్లే పిలిచి ఇలా మీటింగ్ పెట్టి మీ పిల్లల కోసం అడిగి తెలుసుకోవడం పట్ల మీకు ఏమనిపిస్తుంది? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది కదా, 6 నెలలు అవుతుంది, పాలన బాగుంది సార్. లోకేష్ గారు మీ ఎమ్మెల్యే గారు కదా, మంత్రిగా ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు? బాగానే చేస్తున్నారు సార్. చూసారా లోకేష్ గారిని? చూసాం సార్, మాట్లాడుతుంటారా, బంగ్లాలో ఉంటుంటారా? ఎందుకు వస్తారు సార్, మా ఊరు కూడా వచ్చారు, ఎర్రబాలెం కూడా వచ్చారు, బాగానే మాట్లాడతారు సార్. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏం చెప్పారు అసలు మీటింగ్లో? పిల్లలు స్కూల్కి వస్తే బాగుంటుంది అన్నారు, అయితే నీట్గా పంపించాలి. మీరు పిల్లల గురించి కూడా స్కూల్లో ఎలా ఉంటున్నారు, ఇంటికాడ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం మీటింగ్ పెట్టామని చెప్పారు సార్. ఇంకేం అడిగారు మిమ్మల్ని? పిల్లల్ని నీట్గా పంపించండి, టయానికి పంపించండి, మీరు కూడా పట్టించుకోండి. పంపించామని కాదు, మామూలుగా మీరు కూడా పట్టించుకొని చేసుకోవాలని చెప్పారు. గత 5 ఏళ్ళలో మిమ్మల్ని పిలిచి ఇలా అడిగారా అసలు, మీ పిల్లలు చదువుతున్నారా లేదా, నీట్గా ఉన్నారా అంటే ఇట్లాంటి ఎప్పుడైనా కాన్వర్జేషన్ అంటే ఎలా మీటింగ్ పెట్టి చెప్పారా? లేదు సార్, పంపించలేదు. ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ మీటింగ్ పెట్టి టీచర్లే మిమ్మల్ని ఇలా అడగడం? పిల్లల గురించి తెలుసుకోవడం బాగుంది, ఇలా బాగుంది అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం బాగుంది, అదే సార్. మరి ఓవరాల్గా 6 నెలలు అంటే ఈ పిల్లల విషయం కాదు, మిగతా విషయాల్లో ఎలా ఉంది 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుంది సార్, బాగుంది. చెప్పండి, బాగుందని కాదు అంటే, బాగుంటే బాగుందని చెప్పండి, లేకుంటే బాగుంది. బాగుంది. మీరు చెప్పండి సార్. లోకేష్కి నమస్కారాలు. అయితే మాకు ఈ స్కూల్ బాగుంది, మా పిల్లలు ఎడ్యుకేషన్ బాగుంది. ఇక్కడ ఈ మీటింగ్కి వచ్చారు కదా, ఈ మీటింగ్ పెట్టడం పట్ల మీకు ఏమనిపిస్తుంది? మన పిల్లల గురించి మనం తెలుసుకోవడం. మేము పొద్దున్నే 9 గంటలకు వెళ్ళిపోతాం వర్క్కి, సాయంత్రం వస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, ట్యూషన్కి అంటాం, పంపిస్తాం, ఏం చేస్తారో తెలియదు. కాకపోతే మనం ప్రతి నెల వచ్చి ఇక్కడ కంప్లీట్ చేయడం మాత్రం చాలా అవసరం మనకి. అది మన పిల్లల లైఫ్ వాళ్ళకి చేతిలో పెట్టాం. ఇప్పుడు తరిగే పిల్లలు బయట సిచ్యువేషన్ ఏం బాగాలేదు కదా, అందుకని చెప్పి మనకి పిల్లల గురించి చెప్పడం, మనం వచ్చి కనుక్కోవడం చాలా బాగుంది. ఇలా మీటింగ్ చాలా అవసరం. అంటే మన పిల్లల బాధ్యత మనమే చూసుకోవాలి, మనం కాకుండా గవర్నమెంట్ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా టీచర్లతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం చాలా బాగుంది. ఆ మీటింగ్ కంపల్సరీగా కావాలి, మనం మాత్రం రావాలి. 1 గంట అయినా 2 గంటలైనా పక్కన పెట్టేసుకొని స్కూల్కి వచ్చి మనం అన్ని చూసుకొని వెళ్ళాలి. ఇది మాత్రం చాలా బాగుంది. గతంలో ఎలా ఉండేది? గతంలో నేను ఎప్పుడు ఏ మీటింగ్కి రాలేదు. మా అమ్మాయి జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు, నేను ఏ మీటింగ్కి రాలా, ఈ మీటింగ్కి వచ్చాను. పిలవలేదా కనీసం?
ఇట్లాంటి మీటింగ్లో ఇప్పుడు ఇలాంటి మీటింగ్లు ఏమి జరుగుండవు, నేను వచ్చి ఉండను అంతే. ఇప్పుడైతే పిలుపు కంపల్సరీగా రావాలి, వస్తాను అనిపించింది. ఎలా ఉంది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుంది, పరిపాలన అంతా బాగుంది. అమ్మ మీ పేరు? నా పేరు గోలి వనజ అండి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము ఇక్కడ నవలూరు గ్రామం నుంచి వచ్చాం సార్. ఓకే. మా పిల్లలు 10th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నారు సార్. ఇక్కడ 7th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ మెగా పేరెంట్ ఈవెంట్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మా పేరెంట్స్ అందరినీ ఒక చోట కలిపి ఈ కార్యక్రమాన్ని మాకు ఇన్విటేషన్ ఇచ్చి, అంటే పేరెంట్స్ మీటింగ్ అంటే జనరల్గా ఎవరు కుదిరినట్టు వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ రోజు వస్తారు, వెళ్ళిపోతారు, ఆ మీటింగ్ టైంకి వస్తారు, అటెండ్ అవుతారు, వెళ్ళిపోతారు. కానీ ఈ మెగా పేరెంట్ ఈవెంట్ అనేది ఒక కార్యక్రమాన్ని మాకు నిర్వహించి మా పేరెంట్స్ అందరినీ ఒక చోట కూడబెట్టి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఈవేళ జరిగినటువంటి ఈ మీటింగ్లో మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇక్కడ టీచర్లు తీసుకునే బాధ్యతతో పాటు మీరు ఇంటి దగ్గర కూడా మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మీరు కూడా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయాల్ని మాకు సలహాలని ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. అలాగే మా పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి, వాళ్ళ మార్క్స్ కానీ వాళ్ళ గ్రేడ్స్ కానీ ఏంటి అనేది మీరు కూడా చూసుకోవాలనేటువంటి సలహా ఇచ్చారు. మేము కృతజ్ఞులుగా ఉన్నాము సార్. అలాగే మా పిల్లల్ని కూడా చదివించుకోవాలి, బాగా చదివించాలని మేము కూడా తపన పడుతున్నాము సార్. అంటే మన పిల్లల బాధ్యత మనమే చూసుకుంటాం నార్మల్గా, అలాంటిది ప్రభుత్వమే ముందుకు వచ్చి అంటే పేరెంట్స్కి టీచర్స్కి మధ్య ఒక మీటింగ్, ఒక సమావేశం ఏర్పాటు చేసి పిల్లలు ఎలా చదువుతున్నారు అంటే స్కూల్లో ఎలా చదువుతున్నారని వాళ్ళు మీకు చెప్పి ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారని మీరు వాళ్ళకి చెప్పడం వల్ల ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది సార్. ఒక వారధిగా వాళ్ళు టీచర్స్ స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలు ఎలా చేస్తున్నారు టీచర్స్ ద్వారా, మాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తున్నారని పేరెంట్స్ ద్వారా వాళ్లకు ఒక వారధిగా ఈరోజు నిర్వహించినట్టు కార్యక్రమానికి మేము చాలా సంతోషిస్తున్నాం సార్. అంటే గతంలో ఎప్పుడైనా ఎలాంటి కార్యక్రమం నిర్వహించారమ్మా? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. లేదు సార్, అదే చెప్తున్నాను. ఏదైనా పేరెంట్స్ మీటింగ్ అంటే రావడం, మా పిల్లలు ఏంటి అనేది ఒక ప్రోగ్రెస్ కార్డు చూసుకోవడం, వెళ్ళిపోవడమే. కానీ ఇట్లా ఒకే ఎట్ ఏ టైం ఇంతమంది పేరెంట్స్ తోటి ఒక వారధిగా ఒక మీటింగ్గా నిర్వహించింది ఇదే ఫస్ట్ టైం. అంటే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు అండ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు, ఏమనిపిస్తుంది? వీఆర్ వెరీ హ్యాపీ సార్. ఇలా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫుడ్ కూడా ఏమైనా మారిందా మంగళగిరి? మారింది సార్. ఏదైనా ప్రాబ్లం ఉంది అనగానే నేనున్నాను అంటూ లోకేష్ అన్న గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. పట్టించుకోవట్లేదు అంటే ఎవరిని? లేదు సార్, పట్టించుకోవట్లేదు అన్న వాళ్ళని ముందుకు బయటికి రమ్మనండి సార్. మమ్మల్ని పట్టించుకోలేదు అన్న వాళ్ళని ముందు బయటికి రమ్మనండి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి? మీటింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉందంటారు? మీటింగ్ వల్ల అయితే చాలా ఉపయోగం ఉందండి. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్. యాక్చువల్గా మేము వైస్ చైర్మన్గా ఉన్నాను నేను ఇక్కడ. అయితే మేము మీటింగ్ పెడతాము, రారు ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ వస్తారు అంతే. కానీ ఈరోజు మాత్రం నిజంగా పండగలాగే ఉంది మాకైతే. ఎంతమంది పేరెంట్స్ని మేము వాళ్ళని కలవడానికి, వాళ్ళు పేరెంట్స్తో బాగా కోఆర్డినేట్ చేసుకొని అలాగే క్లాసుల వారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ పెట్టాము. వాళ్ళు చూసుకుంటున్నారంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి. యాక్చువల్గా అయితే అసలు వాళ్ళు ఎక్కువ రారనమాట. సో ఈరోజు వచ్చి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని బాగా సక్సెస్ అయిందండి ఇదైతే. ఇట్లాగే అందరూ తల్లిదండ్రులు ఎలాగే సహకరించాలి. లోకేష్ బాబు ఇంకా మన పిల్లలందరికీ ఇంకా మంచి చేయాలి. మన అదృష్టం ఆయన ఎమ్మెల్యే ప్లస్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండడం కూడా నిజంగా మన అదృష్టం. నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఆయన చేయాలి, ఇంకా మేమందరం ఇంకా ఉత్సాహంగా పనిచేయాలి అని కోరుకుంటున్నామండి. విద్యార్థులకి తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకి అంత అన్యాయమే జరుగుతుంది. గతంలోనే బాగుందని చాలామంది అంటున్నారు. అండ్ వాళ్ళు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎట్లానే అంటున్నారు కదమ్మా. లేదండి, అంటే మనకి అదంతా ఏం లేదు. బాగానే చదువుకుంటున్నారు పిల్లలైతే. మా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుండి అప్పుడు ఆయన హయాంలోనే ఉన్నారు. మా పిల్లలు అయితే ఫస్ట్ క్లాస్ నుండి గవర్నమెంట్ స్కూల్లే చదువుకుంటున్నారు. మాకున్న ప్రాబ్లమ్స్ వల్ల మేము ఫీల్ అయ్యాం. కానీ తర్వాత మాకు చాలా పిల్లలు బాగా చదువుకున్నారు. మా బాబుకి 490 వచ్చినాయి ఇదే స్కూల్లో. ఫస్ట్ నుంచి మరి తను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు. చదువుకునే వాళ్ళు ఎట్లయినా చదువుకుంటారు, అది ఇది అని ఏం లేదు. బాగానే ఉందండి, మాకైతే ఇబ్బంది ఏం లేదు. మెను అంతా బాగుంది, అంత పర్వాలే, బాగానే ఉంది. ఎలా ఉంది ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఇంటి దగ్గర జరుగుతున్న లోటుపాట్లు కావచ్చు, స్కూల్లో జరుగుతున్న విధానం కావచ్చు, ఇద్దరికి మధ్య ఒక సంభాషణ, ఒక సమావేశం ఏర్పాటు చేయడం? అంటే ఇబ్బంది ఏం లేదు. కానీ పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. లాస్ట్ ఇయర్ కూడా 10th క్లాస్ వాళ్ళు బాగా పాస్ అయ్యారు. ప్లస్ ఇప్పుడు కూడా పేరెంట్స్ చాలామంది అదే అంటున్నారు, మేము ఇంకా మా పిల్లల్ని ఇంకా పంపిస్తాము, మాకు తెలిసిన వాళ్ళని కూడా ఇంకా జాయిన్ చేస్తాము అని చెప్పి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్కి మంచి పేరుంది. అలాగే మన లోకేష్ బాబు గారు ఇంకా మాకు ఇలాగే ధైర్యం నింపి మేము ఇంకా పనిచేయడానికి మాకు హెల్ప్ చేయాలి, ఆయన చేస్తారని కూడా మాకు నమ్మకం ఉందండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అవుతుందండి పరిపాలన వచ్చి, ఎలా ఉంది ఓవరాల్గా? బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది అంతా ఓకే అండి.